నర విశ్వము ఆత్మనందున అద్దముందున కానునట్టి ఎగరివోలె కాననయ్యడు కాని వేరను భావమయ్యది మాయ కల్పితమాయి నిలచి బయలు వెలువుడు గురుని బోధన సమయమందున ఏకమాత్మని రెండు లేదని తెలియవీలది కలుగుచుండును అటుల గురువై రూపమొంది నిలచినాతని శ్రీ దక్షిణామూర్తికి నతుల నిడియదా విత్తనంబున నిలచియుండిన సర్వమైన వృక్షరీతిని ఈ జగతంత ముందు నిలచిన కల్పనంతయు దేశకాలము ఘటన సహితమౌ విచిత్రంబుల చిత్రతందెను ఆత్మనందు మాయ తోడుతా విస్తరించుచు నిలచిన ఘనుడు యోగియు అంతఃస్వేచ్ఛను కలిగిన అతని శ్రీ గురు రూపుని ఎనరన తులిడి ఎద శ్రీ దక్షిణామూర్తికి ఏది కనగను స్ఫురణ తంది ఆత్మవంతము తెలియవీలై మనల కొరకై కలపందు వెలిగి నిలచునో అది చూడగా సత్తువైన తత్వమే నేనను వివరము దాని తెలుపుచు వేదవాక్యములు ఆశ్రితూ లౌవారలా కరుణనిచ్చేటి కిరిగెనా రాకను నిలుపుచు నిలచేటి నిధినైనా శ్రీ గురు రూపునికి ఎనరన తులిడి ఎద శ్రీ దక్షిణామూర్తికి చిన్న చిన్నవవు రంధ్రములెన్నో కలిగిన కుండను మూతగా కలిగిన జ్యోతివంతమౌ దీపపు కాంతది విస్తరిల్లుచు వెలియా వచ్చుచు ప్రసరిల్లెడి రీతినిలోన వెలిగిరి ఆత్మజ్యోతితా దేహమంతటను నిండుచు నిలచి కన్ను చెవులు ముక్కు రంధ్రములు మున్నవు ఇంద్రియవంతపు భాగములంది వెలియువచ్చుట తెలిసి తినేనని అట్టుల తెలిసెడి జ్ఞానమిచ్చెడి బోధగు శ్రీ గురు రూపునకు ఎనరన తొలిడి ఎదా శ్రీ దక్షిణామూర్తికి అహం శబ్దవచ్చుడౌ ఆత్మను శరీరంబని ప్రాణమని క్షణికమాయి నిలచేతి విజ్ఞానమని శూన్యమని మనసని ఆజ్ఞ నిర్వర్తిత చైతన్య
ధర్మమని అనేక విధముల తలపెంతురు అటుల తలచువారు స్త్రీల వలెను బాలుర వలె పుట్టుగుట్టి వారి వలె జడుల వలె నేతి తెలియని వారు భ్రాంతి నందు మత్తు వడసి మాయా విజ్ఞానలోలులై భ్రమను పొంది ఆత్మదవు తత్వ స్వరూపము ఎనరగాలేకను అజ్ఞానమందె నిలతురు ఏకడను ఈశుండు తానెరిగి కృపజూప భ్రమలవి తొలిగాడు అటుల గురువై రూపమంది నిలచినాతని శ్రీ దక్షిణామూర్తికి భయమయం వనము కౌమారమనచును వార్తక్యాదులు విభిన్నమైన దేహస్థితులవి నిద్రా జాగ్రత్త సుషుప్తులను చుత నరతీలి సురవావస్థలనే ముననర వింపుచుతారు ఆత్మనలే కను నిలచలియాతో ఆత్మవంతము హేరణ చేతన చేతనమంతకు నింతదు సిలుచ భక్తితమోత్తగు నీ దుఃఖ కథనను నజింప వీలది పూర్తరుమానికి శ్రీ గురు రురుపునకు ఎనరనతునలిడియద శ్రీ దక్షిణామూర్తికి జనము అగ్నిమాయుకులు ఆకాశమయ్యతి సూర్య చంద్రులు జీవుడు